మదనపల్లిలో ఏదో జరిగింది, ఇది చెప్పాలనుకుంటున్నది పత్రికలు, తెలుగుదేశం అనుకూల పత్రికలు. కానీ ఇంతవరకు ఏం జరిగిందో తేళ్ళ, నెలలు దాటిపోతుంది. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించారు పరుగులు పెట్టుకుంటూ. ఏం తేలింది ఇంతవరకు? ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటో తేల. ప్రమాదం ముందేమో కావాలని చేశారు, అదేది ఆయిల్ పోసి తగలబెట్టారు, ఇది అది కాదని తేలింది. ఆ ఆయిల్ అక్కడే ఉందని తేలింది. అలాగే షార్ట్ సర్క్యూట్ కాదని తేలింది. కారణం ఏంటో కూడా ఈ రోజు వరకు తేల్చాల. ఈలోపు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు మా మీద అనవసరమైన అబాండాలు వేయొద్దంటూ ముందుకు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి కొత్త కథ ప్రారంభమైంది. ఏంటంటే మదనపల్లి ఫైల్స్కి సంబంధించిన దర్యాప్తులో భాగంగా కొంతమంది ఇళ్ల దగ్గరికి వెళ్ళి వెరిఫై చేస్తే పెద్దిరెడ్డి సంబంధించినటువంటి వాళ్ళకి అందులో మద్యానికి సంబంధించిన లింకులు బయటపడ్డాయి అన్నటువంటి. బేసిక్గా మద్యం ఏంటి, దేంట్లో దొరికితే తీసుకెళ్ళి బొక్కలో దోసిపడేయండి, ఎవడొద్దన్నాడు. బేసిక్గా డబ్బులు తీసుకునేదానికి కాగితాలు రాసుకుంటారా? ఇక్కడ మనం ఏమన్నాం, చట్టబద్ధంగా వాళ్ళందరూ కూడా ఏది చట్ట విరుద్ధంగా డబ్బులు తీసుకున్నారు. ఎట్లా తీసుకుంటారు? బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటారా? ఇక్కడ బ్యాంక్ స్లిప్పులు దొరికినాయి, చెక్కులు దొరికినాయి, బోల్డ్ దొరికినాయి, కాగితాలు అంటున్నారు. ఆ కాగితాల్లో ఏముంటాయి? బేసిక్ సమస్య ఏంటి? మద్యం తినలేదు అని చెప్పడం అమాయకత్వం. గ్రౌండ్ లెవెల్లో తినలా, దుకాణాల దగ్గర నుంచి తినలా. ఎవడైతే డిస్టిలరీస్ ఉన్నారో వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇస్తారుగా కమిషన్లు. వాడు ఎవడు అధికారంలో ఉంటే వాడికి కమిషన్ ఇస్తాడు, ఇది కామన్ థింగ్. దాన్ని కాస్త అది కాదు అంటే వద్దు అనుకుని మేము చాలా నిజాయితీగా ఉన్నామని చెప్పుకోవచ్చు. కానీ కింద పైన రెండు చోట్ల తినేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఒక చోటే తిన్నాడు జగన్మోహన్ రెడ్డి, కింద వాళ్ళని తిననివ్వలేదనినే గొడవ అసలు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కొత్త కాన్సెప్టు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి. రోజు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మీద ఏదో ఒక స్టోరీ రాయాలి. నేను ఇంతకుముందే చెప్పా, ఒక కథలు అల్లేయటం, ఆ పైన అదే నిజమని నమ్మించేటందుకు గాను రోజు కథలు రాసుకురావడం అన్నటువంటిది జరుగుతున్నది తప్పించి ఇవాళ అధికారులు కూడా ధైర్యం చేయట్లా, తెగించట్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ వార్తలు చూసేసి వెంటనే తీసుకొచ్చి బొక్కలో దోసేయాలి. మిథున్ రెడ్డినో లేకపోతే కనుక పెద్దిరెడ్డినో లేకపోతే కనుక అక్కడ ఉన్న అధికారులను, ఉద్యోగులను. ఎవరిది పట్టుకున్నా సరే ఎవడైనా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే చట్టబద్ధంగా ఏ ఆధారం లేకుండా ఏం చేస్తారు? ఇన్ని రోజులైనా ఏ ఆధారం కనిపెట్టారు? ఇప్పుడు మళ్ళీ సిఐడి చీఫ్ను పంపించారు, ఏదో ఒక ఆధారం పట్టుకొచ్చి ఏదో ఒకటి చేయమంటున్నారు. చంద్రబాబు నాయుడు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలిగాడు? అమరావతి ఇష్యూలో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో, వీటిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే చేయగలిగాడు. మిగతా 6 కేసులు ఏం చేయగలిగాడు? అంతే. ఇవన్నీ రాజకీయ ఆరోపణలకి పరిమితం అవుతుంటాయి. అట్లాంటిదే ఇది కూడా ఇక్కడ.